టీనోసైనోవైటిస్ ఇది మన మెడికల్ కండిషన్లలో ముఖ్యంగా ఆర్థోపెడిక్ డాక్టర్స్ చూసే వాటిలో వన్ ఆఫ్ ద కామనెస్ట్ ప్రాబ్లం అండి. కొందరు పేషెంట్లు రిస్ట్ దగ్గర కానీ లేకుంటే హ్యాండ్ దగ్గర కానీ పెయిన్తో వస్తారు. ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళు ఇట్లా ఫింగర్ బెండ్ చేసినప్పుడు అది స్టక్ అయిపోతుంది, ఓపెన్ కాదు. కొంచెం బలవంతంగా ఓపెన్ చేస్తే టక్ మని సౌండ్ వచ్చి అది ఓపెన్ అవుతుంది. దీన్ని ట్రిగ్గర్ ఫింగర్ అంటారు. నేను ఒక ఫోటో పెడతాను, చూడండి. ఇక్కడ ఏంటంటే టెండన్స్ అని ఉంటాయండి మన బాడీలో. ఈ టెండన్స్ చుట్టూ ఒక షీత్ ఉంటుంది. సో ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని కారణాల వల్ల ఆ షీత్లో వాపు వస్తుంది. వాపు వచ్చేసి ఫింగర్ మూమెంట్ కానీ, అంటే చేతిలో కానీ కాళ్ళలో కానీ ఈ ఫింగర్స్ కదలడం కష్టమైపోతుంది. దీనిని టీనోసైనోవైటిస్ అంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయండి. ఒక్కోసారి కారణం అంటూ ఏం ఉండదు. దీన్ని ఈడియోపతిక్ అంటారు. మరి ఇది రావడానికి కారణం ఏంటి? కారణాలు కూడా ఉన్నాయా అంటే కొన్ని జాయింట్ పెయిన్స్లో, లేకుంటే మనకు అలవాటు లేనంతగా పని చేసినప్పుడు, ఇలాంటి కారణాల వల్ల ఇది టీనోసైనోవైటిస్ వస్తుంది. అలాగే కొందరికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా, కీళ్ళవాతం అంటారు, దానివల్ల వస్తుంది. సో మరి దీన్ని ఏం చేయాలి? దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? సో ఒక్కోసారి మనకు ఇక్కడ పెయిన్ వస్తుంది. దీన్ని అనటామికల్ స్నబ్ బాక్స్ అంటారు. దీని పక్కన కొన్ని టెండన్స్ ఉంటాయి. ఈ టెండన్స్లో వాపు వచ్చినప్పుడు దాన్ని డీకర్వెన్స్ టీనోసైనోవైటిస్ అంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరు డాక్టర్లు ఇస్తారన్నమాట. సో ఇది టీనోసైనోవైటిస్. సో దీన్ని జనరల్గా డాక్టర్లు చూడగానే ఇది ప్రాబ్లము, ఇది టీనోసైనోవైటిస్ అని డయాగ్నోస్ చేస్తారు. మరి దీనికి ట్రీట్మెంట్ ఏమిటి? ట్రీట్మెంట్ అనేది జనరల్గా మెడిసిన్స్ ఇవ్వడం, కొన్ని సందర్భాలలో రెస్ట్ ఇవ్వడం, ఇంకొన్ని సందర్భాలలో లోకల్గా స్టీరాయిడ్ ఇంజెక్షన్ కొద్ది క్వాంటిటీలో ఇస్తారు. ఎన్ని ఇచ్చినా తగ్గని సిచ్యువేషన్ కూడా వస్తుంది. అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే సర్జికల్ రిలీజ్ అంటారు. అంటే లోకల్గా మత్తుమంది ఇచ్చి కొంచెం కట్ చేసి ఆ వాపు వచ్చి టెండన్ కదలనివ్వకుండా ఏదైతే షీత్ ఉందో దాన్ని కొంచెం కట్ చేసి రిలీజ్ చేస్తారు. సో ప్రేక్షకులు, ఇది టీనోసైనోవైటిస్ అంటారు. సో ఇంకా డీటెయిల్స్ కోసం మీరు డాక్టర్ని సంప్రదించండి. సంప్రదిస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్తారు. నమస్తే.